ఎం న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి సంబరాలు జగ్గంపేటలోని సాహితీ పబ్లిక్ స్కూల్లో సాంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా నిర్వహించారు. జగ్గంపేటలో ఉన్న సాహితీ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో సంక్రాంతి సందర్భంగా చిన్నారులు చేసిన ముగ్గులు చూపర్ని ఆకట్టుకున్నాయి. అలాగే చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో భోగి మంటలు వెలిగించారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ దాట్ల కృష్ణవర్మ మాట్లాడారు. సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత తమ విద్యార్థులకు తెలియజేసేందుకు గాను ఇటువంటి భారతదేశ పండుగలు వాటి విశిష్టతను తెలిపేందుకు సంక్రాంతి సంబరాలు నిర్వహించమన్నారు. అలాగే సంక్రాంతి అంటే జూదాలు, కోడిపందాలు, మద్యం కాదని పండుగ అంటే కుటుంబ సభ్యులతో భోగి మంటలు వేసుకుని గంగిరెద్దులు, హరిదాస్ కీర్తనలు, ఆటపాటలతో సందడిగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ఈరోజు జగ్గంపేట సాహితీ పబ్లిక్ స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలని ప్రారంభించడం జరిగింది. ప్రతి ఏటా కూడా సంక్రాంతి సంబరాలని మేము జరుపుతున్నాం. దీనికి ప్రధాన కారణం పిల్లలకి, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలి అనేది, అదేవిధంగా సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, సంక్రాంతి అంటే ఈ పేకాట, మద్యపానం, కోడిపందాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది కాదు నిజమైన సంక్రాంతి అంటే భోగిపళ్ళు వేసుకోవడం, భోగి మంటలు, పొంగలి, బంధువులందరితో సాంప్రదాయ వస్త్రధారణతో చక్కగా గంగిరెద్దులు, హరిదాసులు, ఇంట ముంగిట్లో ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ అని పిల్లలకి తెలియజెప్పడం కోసం గత 10 సంవత్సరాలుగా కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం. దీని పట్ల పిల్లలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. రానున్న తరాలకి ఇది ఒక మంచి పాఠం అవుతుంది. అదేవిధంగా మా యొక్క తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా దీన్ని స్వీకరించారు. పిల్లలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.